గైస్ మొత్తానికి వచ్చాం. ఎక్కడికి వచ్చాం తెలుసా? చిత్రకోట వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. అయితే నైట్ అంతా జర్నీ చేసాం. నిన్న డే అంతా, ఇవాళ నైట్ అంతా. అంటే ఎక్కడి నుంచి తెలుసా? గయా తెలుసు కదా, గయా దగ్గర నుంచి చిత్రకోట వాటర్ ఫాల్స్ కి దాదాపు 950 చిల్లర అలాగ వచ్చింది అనుకోండి, కిలోమీటర్స్. అవన్నీ జస్ట్ అలాగా ఒక మార్నింగ్ 6 o'clock అక్కడ జర్నీ స్టార్ట్ చేస్తే ఈ రోజు 6:30కి ఇక్కడికి వచ్చామన్నమాట. చాలా ఫుల్ ఫాగ్ అనమాట ఇదంతా చిత్రకోట. ఇప్పటికి ఇక్కడికి నేను రావడం ఫస్ట్ కోవిడ్లో ఒకసారి, తర్వాత ఫ్యామిలీతో 2 times, ఇప్పుడు ఒకసారి, అంటే 4 times వచ్చినట్టు నేను ఇక్కడికి. మొత్తం మా కాశీ అన్ని ట్రిప్స్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసేసుకున్నామ్మా. తర్వాత మీకు చెప్తే వివరంగా అసలు ఏం జరిగింది ఏంటనేది. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు డే అండ్ నైట్ జర్నీ చేస్తూనే ఉన్నాను, డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాను. సో ఫస్ట్ ఏంటంటే కొంచెం టిఫిన్, టీ అలాంటివి ఏమైనా తాగేసి తినేసి ఆ తర్వాత వివరంగా చెప్తాను ఏంటి అనేది. ఈ టెంపుల్ ఎదురుగా ఒక టిఫిన్ షాప్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడే తినేవాడిని. సో మరి ఇంకెందుకని చెప్పి ఇంకెక్కడికే వచ్చేసాం అనమాట. ఇదే టిఫిన్ షాప్, బాగుంటుంది. ఈ లోకల్లో అదే వాటర్ ఫాల్స్ దగ్గరే మనకి రూమ్ దొరికింది. ఇది వచ్చేసి 2 రూమ్లు కలిపి మీరు ఎంత అనుకుంటున్నారు? గెస్ట్ చేయండి. గెస్ట్ చేశారా మరి? 2 రూమ్లు కలిపి ఎంతకి తీసుకున్నాము? రూమ్ వచ్చేసి ఇటుపక్క గ్లాస్ డోర్ అండ్ మెస్ కూడా ఇచ్చాడు, దోమలు రాకుండా. ఇక్కడ బెడ్, ఇక్కడ వచ్చిన టీవీ ఇచ్చాడు, కానీ టీవీతో మనకు పని లేదు, మనం చూడడం కూడా. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. గాయస్ ఇగోండి, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని, అంటే షార్ట్ అది వేసుకొని నీట్గా ఓకే వస్తాం ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి. బోట్ రైడ్ ఉందనుకోండి, బోట్ రైడ్ చేస్తాం. లేదనుకోండి స్నానం చేసి ఒక 1 hour అలా ఆడుకొని జాగ్రత్తగా మళ్ళీ రూమ్ దగ్గర చెక్కేస్తాం. దగ్గరలో రూమ్ దొరకలేదు, ఒక 1 km దూరంలో రూమ్ దొరికింది. సో దాన్ని బట్టి చూసుకొని వెళ్ళాలి. వరద బాధితులు జావ్ మామా, జల్దీ జావ్.
మార్నింగ్ గాయస్, ఛత్తీస్గఢ్లో ఉన్నాం. మన రూమ్లోనే నైట్ ఇవన్నీ పాలు మరగబెట్టుకుంటున్నాం మేము. అందరికి టీ కాఫీస్ రెడీ చేస్తున్నాను. మా వాళ్ళు రెడీ అయిపోతున్నారు. ఇంకా నాకు రేపు కాక్కర్లేదు, ఇవాళ నైట్కి మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఇవాళ నైట్కి వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం వెళ్ళిపోతామా ఇవాళ నైట్కి? ఇంకా ఎక్కడైనా స్టేస్ ఉన్నాయా? నైట్కి వెళ్ళిపోతాం. ఇది ఈరోజు విషయాలు. మిగతాది వెళ్తూ మంచి లొకేషన్స్ ఏమైనా ఉంటే కవర్ చేసుకుని వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం. చూద్దాం ఇవాళ ఏం జరుగుతుందో. ఏది ప్లాన్ చేసుకోలేదు ప్రస్తుతానికైతే. ఈ ట్రిప్ మొదలైన దగ్గర నుంచి ఏది ప్లాన్ చేసుకోలేదు. ఛత్తీస్గఢ్ రావడం అనేది కూడా ప్లాన్లో లేదు. అంటే చిత్రకూటలో రావడం కూడా ఈ ప్లాన్లో లేదు. ఆటోమేటిక్గా జరిగిపోతుంది అంతే. అంటే అనుకొని వచ్చామని అనుకుంటున్నారు చాలామంది. అలా అయితే కాదు, ఆటోమేటిక్గా వస్తాం. మేమైతే రూమ్ దగ్గర నుంచి వెకెట్ చేసి నేను బయలుదేరిపోతున్నాం. వాతావరణం ఇలా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల అంతా మంచిగానే ఉంది. ఫుల్ ఫాగ్ అయిపోయి గ్లాసులు హీటర్ ఆన్ చేసి పెట్టాను అనమాట. ఫ్రంట్ బ్లోయర్ విండ్షీల్డ్ మీదకి వచ్చేటట్టు చాలాసేపు నుంచి ఆన్లోనే ఉంచాను ఇంజన్. సరే అయితే మేము బయలుదేరుతూ దారిలో ఎక్కడైనా ఆగి టిఫిన్స్ ఏమైనా చేస్తూ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇన్ని రోజులు ఏమైనా మిస్ అయ్యి ఉంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గాయస్, టిఫిన్ చేయడానికి ఆగాం. ఇక్కడ కొన్ని ప్రైవేట్ బస్సులు ఆగాయి. ఆగడం అంటే ఏంటంటే ఇక్కడ కొంచెం మంచిగా దొరుకుతుందని నాకు అర్థం అన్నమాట. అంటే లైన్ బస్సులు ఉంటాయి కదా, ట్రావెల్ బస్సులు, అవి ఆగితే ఇక్కడ మరి చాలామంది టిఫిన్ చేస్తున్నారు. అవి చూసుకొని ఆగామన్నమాట మేము కూడా. అంటే ఆడు ఎప్పుడు మంచిగా టిఫిన్లు దొరికే చోట ఆపుతారనమాట లైన్ బస్ డ్రైవర్లు. సో అది చూసుకొని ఆగాలి. అంటే మీకు తెలియకపోతే చెప్తున్నాను అనమాట. అంటే టిఫిన్ల కోసం కూడా ఎందుకురా మాకు ఇలా బుర్ర తింటున్నామని అనుకుంటారేమో అని చెప్తున్నాను. సో ఇక్కడ మనం ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేసేసి, ఎందుకంటే వీళ్ళు కూడా చాలా రోజుల నుంచి మంచి ఫుడ్ ఏం తినట్లేదు. అంటే వండుకోవడం తినడం ఇది ఓకే వరకే, కానీ ఇంకా బయట ఇంకే ఫుడ్ అయినా మంచిగా లేదు. సో ఎంతకని వండుకుంటాం, మేమైనా ఒక స్టేజ్లో అలిసిపోతాం కదా. అలాంటప్పుడు బయట ఫుడ్డే తినాల్సి వస్తుంది. సేమ్ ఇక్కడ వడ, ఇడ్లీ, దోశ, అబ్బో మన స్టైలే. ఇంకేమి చితక్కొట్టేద్దాం వెళ్ళి. మేము ఎలా వచ్చామంటే చిత్రకూట నుంచి ఒడిశా బార్డరు, అక్కడి నుంచి జైపూర్ అనమాట అది. అక్కడి నుంచి అరకు రోడ్డు, ఈ విధంగా వచ్చేస్తున్నాం. వచ్చే రూట్ చాలా బాగుంది, వెళ్ళే రూటే కొంచెం దెబ్బేసింది అనమాట మాకు. అంటే మాకు ఈ కాశీ యాత్ర ప్రయాణం మొదల దగ్గర నుంచే కొంచెం రూటు చెప్పాను కదా మారిపోయామని ఫస్ట్ వీడియోలో. చాలా తీరిపోయింది మాకు. ఆ తర్వాత కొంచెం అనుభవం వచ్చింది అలా ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలని. అవన్నీ వీడియో చివరాఖరికి మాట్లాడుకుందాం ఎండింగ్లో. ఇదేంటి చేపల చెరువు లాగా ఉంది, ఎంత చేపల చెరువు లాగా ఉంది. ఇది వచ్చేసి పెద్ద లేక్ లాగా కనిపిస్తుంది యువతల పక్క. ఇది చెరువు కాదు, ఇది 4 పలకల కింద కట్టారు. అవతలది వచ్చేసి చాలా పెద్ద చెరువు. అక్కడికి వెళ్దాం, చూపిస్తాను.
గైస్ మొత్తానికి ఏదైతే ఏమి మేమైతే ఇంటికైతే వచ్చేసాం క్షేమంగా, అంటే బాగా అయిపోయి మొత్తం అన్ని రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని చాలా హ్యాపీగా వచ్చాం. ఇక ఇప్పుడు ఏంటంటే మా అమ్మలు మాటల్లో విన్నాం, అసలు వెళ్ళారు ఎక్కడెక్కడ ఏం చూసారు, ఎలా చేశారు, ఫస్ట్ టైం కదా అన్ని తిరిగారు. అంటే ఇదివరకు వేరే స్టేట్స్ తిరిగారు కానీ ఇప్పుడు చాలా రోజులు గ్యాప్ వచ్చాక మళ్ళీ వెళ్ళారు కదా. సో ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం అసలు మా అమ్మలు ఏంటి, అసలు ఎలా ఎంజాయ్ చేశారు, ఏం జరిగింది అనేది. ఓకే, మేమైతే క్షేమంగా అయితే ఇంటికి అయితే చేరిపోయాం. ఇక్కడ నుంచి మా వాళ్ళని అడుగుదాం ఏంటి ఎలా చెప్తారో చూద్దాం. అమ్మా అదేంటి కాశీ వెళ్ళాం కదా, అసలు నీకు అక్కడ నచ్చింది ఏంటి, అసలు ఎలా అనిపించింది నీకు? ఫస్ట్ టైం కదా కాశీ వెళ్ళావు, నీకు ఎలా అనిపించింది? అంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అనుకున్నావు, చిన్నప్పటి నుంచి కూడా ఒకసారి కూడా కాశీ వెళ్ళలేదు, పైగా ఎన్నోసార్లు అనుకుని ఆగిపోయావు కూడా, ఎప్పుడు చేతిలో డబ్బులు ఉన్నా కూడా అనుకుని కూడా ఆగిపోయావు, అయినా వెళ్ళావు, ఫస్ట్ టైం వెళ్ళావు. అసలు నీ అంటే నువ్వేమనుకున్నావు, అసలు నీ ఫీలింగ్స్ ఏంటో నాకు చెప్పు. నా ఫీలింగ్స్ అయితే చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, కార్ జర్నీ చాలా నచ్చింది. అక్కడికి వెళ్ళేసరికి ఘాట్ లో బాడీస్ అవి కాలుస్తుంటే అది చాలా ఏది మణికర్ణిక ఘాట్ అది చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు, ఎందుకంటే కాశీ కోసం ఏం తెలియదు. రాత్రి పగలు అంటే అలా కాలుస్తుంటే మనిషి చివరికి అక్కడికే చేరాలి కదా అన్న ఫీలింగ్. అసలు కాశీ అంటే అఘోరాలు ఇవన్నీ అంటే ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తారు తెలియని వాళ్ళు. ఫస్ట్ టైం నేను అలాగనే వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళాక మరి ఒక అఘోర కనిపించారు అంతే. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత బాడీస్ కానీ అవ్వ కానీ, నెక్స్ట్ దర్శనం కానీ, ఇంకా చాలా ఘాట్లు ఉన్నాయి అక్కడ. గంగా హారతి అని చాలా ఉన్నాయి, లలిత అని పేరు మీద ఒకటి ఉంది ఘాట్, లలిత ఘాట్ అని అదొకటి. అసలు అంటే నువ్వు దర్శనానికి వెళ్ళినప్పుడు నీకు అసలు ఏమనిపించింది? అసలు ఒళ్ళంతా గద్దె పిడిచింది, నిజంగా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. శివ దర్శనం అయితే బాగా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఆ లోపలికి వెళ్ళేసరికి అసలు గుడిలో ఏదో చిన్న గుడి అనుకున్నాను నేను, కానీ అక్కడికి వెళ్ళేసరికి లోపల దర్శనం, అక్కడ నుంచి బయటకు వచ్చాక బయట ఘాట్, ఆ పక్కనే మణికర్ణ ఘాట్, తర్వాత అదే ప్లేస్ లో 36 ఘాట్స్ ఉన్నాయి. బోట్ లో వెళ్ళడం చాలా బాగుంది. బోట్ రైడింగ్ ఏమనిపించింది అసలు నీకు? బోట్ రైడింగ్ ఎవరైనా వాటర్ లో వెళ్తుంటే ఫీలింగ్ చాలా బాగుంటది, కానీ మన భగవంతుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఘాట్ లో అలా వెళ్ళడం, బోట్ రైడింగ్ చాలా అద్భుతంగా అనిపించింది. అంటే నాకైతే మాత్రం అది సొంత ఊర్లో తిరిగిన ఫీలింగ్ వచ్చింది, నాకు అలాగే అలానే అనిపించిందా? లేడీస్ ఐటమ్స్ బాగా నచ్చాయి. షాపింగ్ సారీస్ బాగా చేయడం ఇంకా బాగుంటుంది, అక్కడ ఉండిపోతారు సారీస్. బాగుంది అయితే మీ అందరికి బాగుంది. చిన్న వీధుల్లో చక్కగా ఎప్పుడు చిన్నప్పుడు మన సొంత ఊర్లో తిరిగే ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడికి వెళ్ళాక ఏమేమి చూసాం? అక్కడ ఇంకా భోజనం పెట్టడం కానీ, అన్నపూర్ణ భోజనశాల అదొకటి, మణికర్ణిక ఘాట్ ఒకటి, భైరవ గుడి టెంపుల్ ఒకటి, వారాహి అమ్మవారి టెంపుల్ ఒకటి, కాశీ విశాలాక్షి దేవి టెంపుల్, అన్ని వీధుల్లోనే ఉంటాయి కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళాక ఫీలింగ్ అనేది వేరేలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రైల్వే స్టేషన్ దగ్గర రూమ్ తీసుకున్నాం మేము, అంతే కదా? అవును, అదేంటంటే మనం నైట్ వెళ్ళేసరికి ఈవినింగ్ నైట్ అయిపోయింది, వెళ్ళాము, రూమ్ తీసుకున్నాము, దిగేసాము, వంటలు చేసుకున్నాము. కానీ ఒకసారి ఎలా ఉంటది మొత్తం అంటే మనకు తెలియని ఊరు కదా, కొత్త కదా, అందుకని ఎలా ఉంటుందో ఒకసారి ఒక గంట 2 గంటలు అయితే తిరగడానికి వెళ్ళాం. చార్జెస్ కూడా చాలా, ఆటో చార్జెస్ చాలా జెన్యున్ గా అయితే చెప్తున్నారు, ఎక్కడ మోసం చేయడం కానీ, అబద్ధాలు ఆడడం కానీ. బట్ మనకి ఏంటంటే భాష ప్రాబ్లం, మాకైతే హిందీ రాదు కాబట్టి ఏదో కొంచెం కొంచెం మాట్లాడాల్సి వచ్చింది. అయినా కూడా వాళ్ళు అర్థం చేసుకొని మనకి చాలా బాగా హెల్ప్ అయితే చేశారు. మీరు అక్కడ ట్రాఫిక్ కానీ, అంటే కలకట్ట వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాం, ఏంటంటే సందు గొంతుల్లో ఆపేయడం, ఇలా తెలియక యూటర్న్ తీసుకున్న ఆపేయడం, ఇలాంటి వాటికి మనం చాలా ఫైన్లు కట్టుకుంటూ ఇదివరకు కలకట్ట వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడినాం. మీరు అక్కడ ఇంచుమించు అలాంటి ట్రాఫిక్, అలాంటి సిచ్యువేషన్ ఉంటుందని అనుకున్నారు? కానీ మనం అనుకునే విధంగా అయితే అక్కడ లేదు, చాలా ఫ్రెండ్లీ మూమెంట్ గా ఉంది అక్కడైతే. ఏదో మన ఇంటి దగ్గర వీధిలో రైతు బజార్లో తిరిగినట్టు, ఏదో బోర్నా మార్కెట్ లో తిరిగినట్టు ఆ ఫీలింగ్ కలుగుతుంది. కానీ వేరే స్టేట్, యూపీలోకి ఇలా ఉన్న స్టేట్ అయితే కలగదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అక్కడ, అన్ని ఒరిజినల్ ఐటమ్స్, క్వాలిటీ ఐటమ్స్ దొరుకుతాయి, బార్గిన్ ఆడ అవసరం లేదు, రీజనబుల్ గా రేట్లు ఉంటాయి. మెయిన్ నచ్చింది ఆ రీజనబుల్ రేట్స్ అవి, అంటే మనకి 1300 పడ్డాయి. వెళ్ళి అక్కడ ఈజీగా మనం మూవ్ అయిపోవచ్చు అక్కడ. అంటే చాలా, అంటే వెళ్ళంగానే మనకి అంత బడ్జెట్ అనేది కనిపించదు అక్కడ.
ఫ్రెండ్లీగా ఉంటుంది అంతా ఫ్రెండ్లీగా ఉంటుంది. పైగా మనకి చిన్న చిన్న రోడ్లు, అన్ని బ్యాటరీ ఆటోలు, సూపర్గా ఉంటుందిలే. అక్కడ మీరు అంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ టైం వెళ్ళిన వాళ్ళు అయితే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళ కన్నా సెకండ్ టైం వెళ్ళిన వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే శారీస్ అవి కొనుక్కోవడానికి ఎక్కువ డబ్బులు పట్టుకెళ్ళాలి. ఓకే ఓకే. అక్కడ ఇంకేమైనా ఉన్నాయా? అక్కడ మీకు నచ్చినవి నచ్చలేనివి ఏమైనా ఉన్నాయా కాశీలో? డబ్బులు బాగా పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. నాకు అదే అనిపించింది, కనీసం డబ్బులు ఎక్కువ తెచ్చుకోవాలి. ఎవరైనా మీకు కొత్తగా పెళ్ళిళ్ళు ఉంటే కాశీ ముందు వెళ్ళిపోయి శారీస్ కొనుక్కోండి. చాలా చౌక అంటే మంచి క్లాత్, చాలా మెత్తగా భలే ఉన్నాయి కదా. మోడీ అమ్మా, నీకు ఎలా నచ్చినాయా చీరలు? బాగున్నాయి కదా. ఎంత ఉంటాయి శారీస్ ఒకటి? ఇక్కడైతే మరి ఎక్కువగానే ఉంటాయి. మనకి ఇక్కడ వైజాగ్ లో ఎక్కువ, ఆంధ్రాలో ఎక్కువ ఉంటాయి. 5,000 అయితే అక్కడ 50,000 శారీస్ అయితే 10,000 వచ్చేస్తాయి. క్లాత్ కూడా బాగుంది. మనం అసలు చేయాల్సింది గయా, బుద్ధగయ నుంచి గయా చూసుకొని అక్కడ నుంచి కాశీ వెళ్ళి, కాశీ దగ్గర నుంచి మనం త్రివేణికి వెళ్ళిపోవాలి. బుద్ధగాయ వెళ్ళిపోయి బుద్ధగాయ నుంచి కాశీ చూసుకొని, కాశీ నుంచి త్రివేణి సంగమం, అయోధ్య, ఆ తర్వాత అయోధ్య చూసుకొని. త్రివేణి సంగమం అంటే అక్కడ కూడా సేమ్ బోట్ రేట్ ఉంటుంది. అక్కడ నీకే అనిపించింది త్రివేణి సంఘానికి? మనకి కంగారు పెట్టి రేట్ ఎక్కువ చెప్పారేమో బోట్ అనిపిస్తుంది. నాకైతే గంగా యమున సరస్వతి నదిలో స్నానం చేయడం ఒక అద్భుతంగా అనిపించింది. మన వెళ్ళేందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ చేయాలి. అంటే బాగుంది కదా. అంటే నాకు నచ్చింది. మొత్తం 3 నదులు కలిసి అందులో గంగా నది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవడం చూసాను. చాలా ఫాస్ట్ గా పక్క నుంచి వెళ్ళిపోవడం. అందులో ఒకటి మళ్ళీ బోటు దింపాడు కదా మన కింద. విషయం పక్కన పెడితే ఏంటంటే ఫ్యామిలీ తోటి అంత దూరం వెళ్ళడం, టైంలో మనం అక్కడికి వెళ్ళి వాటర్ లో గంగాదేవిలో దిగడం బాగా నచ్చింది. కార్ జర్నీ అయితే చాలా బాగా నచ్చింది. మనం సొంత వెహికల్స్ లో వెళ్తే ఎక్కడైనా ఆగొచ్చు, తినొచ్చు. మా అబ్బాయి కంటిన్యూ 9 రోజులు డ్రైవింగ్ చేసి చాలా హ్యాపీగా వచ్చాడు అనమాట. చాలా బాగుంది. ఇష్టం వచ్చిన పావులా ఆగొచ్చు, తాగంటే మంచిదికి నేను టీకైనా. అంటే మనకి నచ్చిన దగ్గర మనం ఆగి స్టే చేసి నచ్చిన విధంగా వండుకొని తినే సదుపాయం ఉంటది మన సొంత వెహికల్ వెళ్తే. అవసరం బట్టి కంటిన్యూ 2 days నైట్ చేయవలసి వచ్చింది మనకి. నేను చాలా 2 days నైట్ చేయడం వల్ల కూడా బాగా అసలు రూట్ ఎక్కడ మిస్ అయ్యాం మనం? మీ వల్లే మిస్ అయ్యాం, మీరు పడుకోవడం వల్ల. అసలు కాశీకి గాయస్ మనం 2 days లో వెళ్ళిపోవాలి. అంటే రాయ్పూర్ హైవే పట్టుకొని తిన్నగా అక్కడి నుంచి కాశీ అంటే రాయ్పూర్ ఒక స్టాప్ అయితే అక్కడి నుంచి మళ్ళీ ఇంకా వారణాసి స్టాప్. కాకపోతే మేము ఏంటంటే ఘాట్ రోడ్లో పడిపోయాం. ఫుల్ ఘాట్ రోడ్, గతకల్ రోడ్. ఇందులో కంటే చిన్న మిస్టేక్, దానివల్ల ఇబ్బంది పడిపోయాం చాలా. 3 days పట్టింది వెళ్ళడానికి. విశాఖపట్నం నుంచి అరకు నుంచి జైపూర్ నుంచి రాయ్పూర్ వెళ్ళాలి. రాయ్పూర్ నుంచి కాశీ వెళ్ళాలి. మనం బై మిస్టేక్ ఏంటంటే సాలూరు మీద నుంచి వెళ్ళకుండా రాయగఢ్ పార్వతీపురం నుంచి వెళ్ళిపోయాం మనం. అది దానివల్ల ఫుల్ మిస్టేక్ అయిపోయింది. ఇంకా పోతే అమ్మ నీకు గయా లేదు అయోధ్య నీకు అసలు ఏ అనిపించింది? అయోధ్యలో నీకు అద్భుతం. మనకి మన ఇండియాలో అదొక అద్భుతమైన ప్లేస్ అన్నమాట. సంవత్సరానికి ఒకసారి జరిగే గిరిప్రదక్షిణ ఉంటారు జనాలు అక్కడ. వైజాగ్ అది కరెక్టే. ఎందుకో నడుస్తున్న జనాలంతా గిరి ప్రదక్షిణకి వెళ్ళినట్టు నడుస్తున్నారు అక్కడ. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వట్లేదు. ట్రాఫిక్ జామ్ అనేది లేదు ఎక్కడైనా. మనకి 5 kilometers దూరంలోనే వాళ్ళు ఆపేస్తున్నారు. మన వెహికల్స్ వెళ్ళమట్లేదు. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీలో ఉంటది. ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఉంటారు. ఎలాంటి గొడవలు కానీ అలాంటివి అవ్వకుండా బాగా కేర్. వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. పోలీస్ కానీ సెక్యూరిటీ కానీ మొత్తం అంతా. టెంపుల్ అయితే ఇంకొక పావంతు కట్టాల్సి ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. కానీ లోపలికి వెళ్తే మన బాలరాముడు అద్భుతం. నిజంగా ఆయన 2 చేతులు పెట్టి దండం పెట్టాలి. ఫుల్ వజ్రాలు, డైమండ్స్ తో అలంకరించి ఉంచారు ఆ విగ్రహాన్ని. అంత బాగుందంటే 2 కళ్ళు చాలు అనమాట. వెళ్తే అంటే మన మామూలుగా తిరుపతి, నెక్స్ట్ మన సింహాచలం లోపలికి ఎలా వెళ్తే దేవుడు మనకి ఒక యాంగిల్లో అంటే ఒక స్ట్రైట్ కార్నర్ లో కనిపించినట్టు కొంచెం దేవుడు అంటే దేవుడి చుట్టూ కొంచెం క్లోజ్ అయిపోయినట్టు ఉంటది. అంటే విగ్రహం చుట్టూ కొంచెం క్లోజింగ్ అనే మనం ఫీల్ అవుతాం. కానీ అయోధ్యలో అలా లేదనమాట. ఫుల్ ఓపెన్ గా ఉంటది. అసలు మనకి స్పష్టంగా బాలరాముడు అలా కనిపిస్తుంటాడు అయోధ్యలో. అంత బాగుంటది అనమాట. ఇంకా గాయ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ దెన్. బై బై.